మిక్సీ జార్లు ఇలా కడిగి పక్కన పెట్టేస్తే గట్టిగా అయిపోతాయండి. బాగా రోజులు వాడకుండా అలా పక్కన పెట్టేస్తే ఇందులో చక్కటి కదలిక ఉండి, బాగా తిరిగేలాగా ఉండి, మళ్ళీ కొంతమంది బ్లేడ్స్ బాగా పట్టట్లేదండి. పిండి పట్టుకుంటే బాగా రావట్లేదు. అల్లం ఎల్లిపాయ పేస్ట్ పట్టుకుంటే అల్లం అంతా ఇట్లా గుండ్రం గుండ్రంగా అయిపోతుంది అని అలా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఏమైనా టిప్స్ చెప్పండి అని నన్ను అడిగారండి. అందుకే నేను ఇక్కడ టిప్ చూపిస్తున్నాను. కళ్ళ ఉప్పు ఒక గరిటె తీసుకోండి. ఎగ్ షెల్స్ మన ఇంట్లో ఎగ్స్ వాడతాం కదా! అవన్నీ పక్కన పెట్టేసి ఆ ఎగ్ షెల్స్ తీసుకొని ఈ మిక్సర్ జార్‌లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. దీనివల్ల ఆ బ్లేడ్లు చక్కగా పదునుగా తయారయ్యి మనం ఏది గ్రైండ్ చేసుకున్నా కానీ అవి మెత్తగా గ్రైండ్ అయిపోతాయండి. ఇదిగో ఇలాగ చూడండి. ఈ ఎగ్‌షెల్ పౌడర్ ఎలాగ అయిపోయిందో చక్కగా చూసారు కదా! రాక్ సాల్ట్ వాడడం వల్ల కళ్ళ ఉప్పు వాడడం వల్ల బ్లేడ్లు పదునుగా అయిపోతాయండి. ఈ కదలిక కూడా చూడండి, నేను మీకు తిప్పి చూపిస్తున్నాను. చక్కగా ఉంటుంది. ఇందులో ఇది అయిపోయాక ఇందులో కాస్త కొబ్బరి నూనె కానీ, ఏదైనా నూనె వంట నూనె కానీ వేసేయండి. ఇది టిప్ నెంబర్ 2 అండి. ఇది మనకి ఇంట్లో మనం బయట నుంచి కర్రీస్ కానీ, ఇంకేమైనా తెప్పించుకున్నప్పుడు ఇలాంటి కంటైనర్లు వస్తాయి మనకు. ఆ కంటైనర్‌లో ఇవి పౌడర్‌ని ఇదిగో ఇలాగా గ్రైండ్ చేసిన పౌడర్‌ని స్టోర్ చేసి పెట్టి చెట్లలో వేయండి. పువ్వులు, కాయలు చక్కగా కాస్తాయండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పౌడర్‌ని వాడుకోవచ్చు. ఇక్కడ టిప్ నెంబర్ 3 నేను మీకు ఇక్కడ మిక్సీ జార్ వెనక వైపు భాగమంతా నల్లగా అయిపోయి అసలు అంత గట్టిగా అక్కడ మురికంతా చేరుకుపోయి మనం నీట్‌గా చేసుకోవడానికి రాదు. మనం ఎంత క్లీన్‌గా అది రుద్ది కడిగినా సబ్బుతో పోదు. అటువంటప్పుడు ఇదిగో ఇలాగ మనం సోడా, బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూను, వెనిగర్ ఓ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇదిగో 2, 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి వెనిగరు. జారు మొత్తం నిండిపోయేలాగా వేసుకొని 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఈ జార్‌ని ఒక పాత టూత్ బ్రష్, మనం ఇంట్లో వాడని టూత్ బ్రష్ ఉంటుంది కదా! ఆ బ్రష్‌తో ఇదిగో ఇలాగ నీట్‌గా రుద్దేసేయండి. ఇలా నీట్‌గా రుద్దడం వల్ల కాస్త ఈ బ్లేడ్స్ ఈ వెనక వైపు భాగమంతా, మిక్సర్ జారు వెనక వైపు భాగమంతా నీట్‌గా అయిపోతుంది. ఇదిగో చూడండి మురికిలాగా ఉంది చూసారా? ఇదంతా చూసారు కదా! ఒక 5 నిమిషాల తర్వాత ఇదిగో ఇలాగ నీట్‌గా టూత్ బ్రష్‌తో ఇదిగో ఇలా రుద్దేసేయండి. నట్ల దగ్గరున్న ఈ జంగు మరకలు కానీ, ఈ మనకు గ్రైండ్ చేస్తూ ఉన్నప్పుడు చిన్నది కానీ, ఏమైనా దుబ్బ లాంటిది అలా మురికి అలా పేరుకుపోయింది మొత్తం నీట్‌గా అయిపోతుందండి. ఇలా వారానికి ఒకసారి మీరు క్లీన్ చేసుకుంటే మీ మిక్సర్ జార్లు చక్కగా బాగా రోజులు వస్తాయండి. నీట్‌గా ఉంటాయి పాడవకుండా. ఇదిగో ఇలాగ క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక క్లాత్‌తో ఇది తీసేసుకొని ఒక క్లాత్‌తో తుడిచేసుకోండి. కడిగేసేయండి వాటర్‌తో. ఇలా తుడిచి కాస్త నూనె గ్రీస్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇదిగో ఇలాగ. ఇప్పుడు టిప్ నెంబర్ 4 అండి. మనం ఇంట్లో తరచుగా రవ్వ, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను మీకిక్కడ టిప్ చెప్తున్నానండి. ఈ రవ్వ వేరు ఎలా గుర్తుపట్టడం, ఒక్కోసారి మనం ఇడ్లీ రవ్వ అనుకోని ఉప్మా రవ్వ నానబెట్టేస్తూ ఉంటాం తొందరలో. ఫస్ట్ ఇదిగో వాటర్ తీసుకోండి. ఒక హాఫ్ కప్పు వాటర్, నార్మల్ వాటర్ తీసుకొని మనం ఏదైతే రవ్వ నానబెట్టబోతున్నామో ఆ రవ్వ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆ నీళ్ళల్లో వేసి చూడండి. ఇది ఇడ్లీ రవ్వనా, ఉప్మా రవ్వనా మీకు తెలిసిపోతుంది. ఎలా అంటారా? ఇదిగో చెయ్యి పట్టి ఇదిగో ఇలా చూడండి. ఇది ఇదిగో చూసారా? ఇది ఇడ్లీ రవ్వ అండి. నేను మీకు కాస్త దగ్గరగా చూపిస్తాను. ఇడ్లీ రవ్వ ఇదిగో ఇలాగా గరకగా అలానే ఉండిపోతుంది. రవ్వ లాగానే ఉంటుంది ఇడ్లీ రవ్వ అయితే. ఇదిగో చూసారా? ఇలా ఉంటుంది ఇడ్లీ రవ్వ అయితే. చూసారు కదా! చాలా ఈజీ అండి. రవ్వ ఏది మనం నానపెడుతున్నామో అది గుర్తుపట్టేయొచ్చు. ఇదిగో ఇలాగా చూడండి, చెక్ చేయండి. అదే ఉప్మా రవ్వ అయితే మరి ఎలా ఉంటుంది అంటే అది కూడా నేను మీకు ఇక్కడ చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు ఇక్కడ ఉప్మా రవ్వ వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్నర వేసి మీకు నేను ఉప్మా రవ్వ అయితే ఎలా ఉంటుంది, మనం ఎలా తెలుసుకోవాలి
అని అనుకుంటాం. కొత్త పిల్లలు ఈ మధ్య పెళ్ళిళ్ళైన కొత్త పిల్లలకు కూడా ఇడ్లీ రవ్వ ఏదో, ఉప్మా రవ్వ ఏదో అర్థం కాదండి. ఓ రవ్వ చూసి ఇంకో రవ్వ నానబెట్టుకుంటూ ఉంటారు. ఇదిగో చూసారు కదా! ఇలా ముద్ద అయిపోతుంది. ఉప్మా రవ్వ అయితే వేయగానే ఇదిగో ఇలా ముద్దలాగా మారిపోతుంది. బబుల్ గమ్ లాగా గమి గమిగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది గోధుమ పిండితో చేస్తారు కాబట్టికి నీళ్ళల్లో వేయగానే ఇదిగో ఇలాగా ముద్దలాగా అయిపోతుంది. చాలా ఈజీగా ఇడ్లీ రవ్వ ఏదో, ఉప్మా రవ్వ ఏదో మనం ఈ టిప్‌తో మనం చక్కగా తెలుసుకోవచ్చండి. ఇది చూసారు కదా! ఎంత ఈజీనో ఇది చూడండి ఇడ్లీ రవ్వ. ఇప్పటికి కూడా అలానే ఉంది. చూసారా? ఇదిగో చూసారు కదా! రవ్వ రవ్వ లాగానే ఉంది. ఉప్మా రవ్వ మటుకు గట్టిగా లుండలాగా ఇదిగో చూడండి. ఇదిగో ఇలా అయిపోయింది. చూసారు కదా! ఈ రెండిట్లో తేడా ఏంటో. నెక్స్ట్ టైం మీరు ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ నానబెట్టుకునేటప్పుడు చూసి నానబెట్టేసుకోండి. టిప్ నెంబర్ 5, మనకు నిమ్మకాయలు ఇలా కట్ చేశాక ఒక వక్క వాడి ఇంకో వక్క మిగిలిపోతుంది. ఇలా మిగిలిపోయిన దానికి ఏం చేయాలి అనేది నేను మీకు ఇక్కడ చెప్తానండి. ఇలా పిండుకున్నాక మిగిలిపోయిన ఈ వక్కల్ని కూడా మీరు ఒక కవర్లో వేసి పెట్టేసేయండి. ఒక కంటైనర్లో కానీ, కవర్లో కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బిర్యానీ చేసినప్పుడు బిర్యానీ రైస్లో వేస్తే రైస్ మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఇలాంటివి మీరు పడేయకండి. నిమ్మకాయ కట్ చేసుకున్నాక ఈ వక్కల్ని ఎండబెట్టుకొని మీరు కంటైనర్లో దాచిపెట్టండి. ఇలా మిగిలిపోయిన వక్కక మరి ఎట్లా అండి? మరి ఇది ఎండిపోతుంది కదా! ఇలానే ఉంచితే అని అనుకుంటున్నారా? అయితే దీనికో టిప్ అండి ఇక్కడ. ఒక చిటికెడు ఉప్పు తీసుకొని అంతా ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ వక్కని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. మీరు వాడాలి అనుకున్నప్పుడు దీంట్లో ఉన్న ఉప్పంతా కడిగేసుకొని జ్యూస్‌ని మీరు పిండుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మారదు. మీరు ఇప్పుడు టిప్ నెంబర్ 6, పప్పు ఉడకబెట్టుకున్నప్పుడు చాలామందికి కుక్కర్ అంతా అలా పొంగిపోతూ ఉంటుంది. మనం విజిల్ వచ్చినప్పుడల్లా అలా పొంగిపోకుండా ఉండడానికి ఇదిగో ఇలాంటిదో స్టీల్ గిన్నె తీసుకోండి. తీసుకొని ఈ గిన్నెని మీరు కుక్కర్ లోపలికి ఇలా బోర్లు వేసి పెట్టండి. నేను చూపిస్తున్న విధంగా ఇదిగో చూడండి. ఇలా బోర్లు వేసి స్టీల్‌దే పెట్టండి. జాగ్రత్తగా వినండి. స్టీల్ గిన్నెనే పెట్టండి. వేరే ఏది పెట్టొద్దండి. ఇలా పెట్టాక మీరు క్యాప్ పెట్టేసి పప్పు ఉడికించండి. పప్పు 2, 3 విజిల్‌లో పప్పు ఉడికిపోతుంది కదండీ! నేను మీకు ఇక్కడ ఉడికించి కూడా చూపెడతాను. నేను స్టవ్ వెలిగించాను. ఈలోపు మనం చింతపండు తొందరగా నానపెట్టుకోవాలి. టిప్ నెంబర్ 7, ఎలాగా మరి అప్పటికప్పుడు మనం పప్పు ప్రిపేర్ చేసుకోవాలి. చింతపండు నానితేనే పులుసు వస్తుంది కదండీ! ఆ టిప్‌ని ఇక్కడ చూపిస్తున్నాను. వేడి నీళ్ళల్లో చింతపండు నీట్‌గా కడిగేసి వేసేయండి. ఇదిగో ఇలాగా ఒక 2 పొంగులు వచ్చేదాకా అలా పొంగనివ్వండి. స్టవ్ ఆపేసేయండి. చల్లారనివ్వండి. ఒకవేళ చల్లారే అంత టైం మీ దగ్గర లేదు అనుకుంటే ఈ నీళ్లు వేరే గిన్నెలో తీసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్, నేను ఇక్కడ ఇంకో టిప్ కూడా చెప్తున్నానండి. టిప్‌లోనే మీకు ఇంకో టిప్ చెప్తున్నాను. ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా పులుసు తీసేసుకోండి పప్పు కోసం. చూడండి విజిల్ వచ్చింది కుక్కర్‌లో నుంచి. కొంచెం కూడా వాటర్ కానీ, పప్పు నీళ్ళు కానీ జారలేదు. ఎక్కడ యెల్లో కలర్ స్ప్రెడ్ అవ్వలేదు. పసుపు కూడా వేసాను నేను. మంచిగా కనిపించాలి ఒకవేళ బయటికొస్తే అన్నట్టు. చూడండి ఎక్కడా లేదు, రాలేదు. ఆ లోపల గిన్నె ఉంది కదండీ! అందువల్ల ఈ చుట్టూ కుక్కర్ మూత నీట్‌గా ఉండిపోయింది. పప్పు ఉడుకుతుంది. నేను మీకు ఇదిగో విజిల్ ఇంకోటొచ్చింది చూపిస్తున్నాను చూడండి. క్యాప్ తీసేసి పప్పు ఉడికిందా లేదా? ఆ గిన్నె ఉండడం వల్ల అంత దూరం పప్పు ఏమైనా ఉడకకుండా అలా ఉండిపోయిందా? ఇలాంటి డౌట్స్ ఉంటాయండి. అలా ఏం లేదండి. పప్పు చక్కగా ఉడికింది మెత్తగా. మనం ఇందాక చింతపండు కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాము. అది కూడా చల్లారిపోయింది. అందులో క్యూబ్స్ వేసి పులుసు తీసి పక్కన పెట్టేసుకొని ఇదిగో ఇలాగా నీట్‌గా క్యాప్‌కి అంటుకోకుండా పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను మీకు ఈ క్యాప్ తీసి పప్పు ఉడికిందా లేదా చూపిస్తానండి. కాస్త వేడిగా ఉంది. ఇదిగో చూసారా? వావ్! ఇంత చక్కగా మెత్తగా పప్పు ఉడికిపోయింది. నేను ఆ గిన్నె కూడా తీసి చూపిస్తున్నాను చూడండి. గిన్నె కింద ఏమైనా ఉడకలేదేమో అని డౌట్ ఉంటుంది. అలా ఏం లేదండి. చక్కగా ఉడికిపోయింది నీట్‌గా చూడండి. ఇదిగో నేను గిన్నె కూడా తీసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా పప్పు మెత్తగా ఉడికిపోయింది. పొంగి బయటికి రాలేదు. కుక్కర్ అస్సలు పాడవకుండా
నీట్‌గా ఉంది కదండీ! స్టవ్ గూడా నీట్‌గా ఉంటుంది. ఆ పొంగిపోయినప్పుడల్లా స్టవ్ గూడా పాడైపోతుంది. ఈ టిప్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగో ఇలానే వస్తుంది నీట్‌గా. పప్పు గూడా ఉడికిపోతుంది. టిప్ నంబర్ 8 నిమ్మకాయలు మనం బయట నుంచి కొని తెచ్చుకున్నాక కవర్‌లో అలా కట్టేసి ఫ్రిడ్జ్‌లో పడేస్తూ ఉంటాం. అలా పడేయడం వల్ల నిమ్మకాయలు ఇదిగో ఇలా పాడైపోతూ ఉంటాయి, మురిగిపోతూ ఉంటాయి. నిమ్మకాయకి నిమ్మకాయ తగిలి గూడా నిమ్మకాయలు అన్నీ ఒక నిమ్మకాయ పాడైందంటే, ఖరాబయిందంటే ఇదిగో చూసారు గదా! వేరే నిమ్మకాయ గూడా అలా దానికి తగిలి వేరే నిమ్మకాయ గూడా అలానే ఇదిగో ఇలాగా పాడైపోతాయి. మొత్తం మురిగిపోతాయి నిమ్మకాయలన్నీ. అలా అవ్వకుండా ఉండడానికి నేను మీకిక్కడ టిప్ చెప్తానండి. నిమ్మకాయలు నీట్‌గా కడిగేసేయండి ఫస్టయితే. కడుక్కున్నాక ఒక కాటన్ క్లాత్‌తో తుడిచేసేయండి. ఇదిగో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా నీట్‌గా తుడుచుకున్నాక, మనం ఇంట్లో ఏ నూనె అయితే కుకింగ్‌కి వాడతామో, అదే నూనె తీసుకొని కాస్త చేత్తో ఇదిగో ఇలాగా మసాజ్ చేసేయండి నిమ్మకాయకి. ఇలా మసాజ్ చేసుకున్నాక ఈ నిమ్మకాయని మన ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండీ! చాలామంది ఇళ్లలో న్యూస్ పేపర్స్ ఉంటాయి. వాటిని ఒక పేపర్‌లోకి ఇదిగో ఇలాగా కట్ చేసుకొని కాస్త పొడవుగా మనకిలా కట్ చేసుకున్నాక ఇదిగో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ నిమ్మకాయని రోల్ చేసేయండి. రోల్ చేసుకున్నాక ఆ నిమ్మకాయలన్నీ ఒకటే కవర్‌లో ఫోల్డ్ చేసి పెట్టేసేయండి. ఇదిగో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా అన్ని నిమ్మకాయలు ఒకదాని వెనుక ఒకటి నీట్‌గా రోల్ చేసేసుకోండి. ఇలానే కవర్స్ కట్ చేసి కాగితాలు కట్ చేసి పెట్టుకొని న్యూస్ పేపర్స్ కట్ చేసి పెట్టండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక మీరు కావాలంటే మళ్ళీ ఈ న్యూస్ పేపరు, ఈ నిమ్మకాయ వాడుకున్నాక ఈ పేపర్‌లన్నీ అదే కవర్‌లో ఉంచేసి, మళ్ళీ తెచ్చుకున్న నిమ్మకాయల్ని గూడా సేమ్ అదే ప్రాసెస్‌లో ఇదే కవర్‌లో మీరు ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చండి. మళ్ళీ మళ్ళీ కట్ చేయడం, మళ్ళీ మళ్ళీ ఇలా సెట్ చేసుకోవడం, అలా మీకు ఎక్కువ వర్క్ అనిపిస్తే ఇలా సేమ్ పేపర్‌లోనే మళ్ళీ మీరు నిమ్మకాయల్ని ఇదిగో ఇలాగా నూనె పెట్టేసుకొని నీట్‌గా ఇలానే సేమ్ రోల్ చేసి అన్ని నిమ్మకాయలు మీరు ఒకటే కవర్‌లో ఇందాక మనం కవరు తీసాం కదా! అదే కవర్‌లో మీరు ఈ నిమ్మకాయలన్నీ అందులో వేసుకొని దాన్ని ముడివేసి పక్కన అదే ఫ్రిడ్జ్‌లో మీరు వెజిటబుల్ బాక్స్‌లో వేసుకోండి. నిమ్మకాయకి నిమ్మకాయ తగలకుండా నిమ్మకాయలన్నీ చెడిపోకుండా బాగుంటాయండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా నా ఆహ్, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. మీరు ఇక్కడి దాకా వీడియో చూస్తున్నారంటే నా టిప్స్ అన్నీ మీకు నచ్చే ఉంటాయి. కంపల్సరీగా నాకు సపోర్ట్ చేయండి. ఈ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపించే వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం. చూడండి టిప్ నెంబర్ 9 ఇప్పుడు చలికాలం, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే వర్షాకాలం. వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళన్నీ చల్లగా అయిపోతాయండి. రైస్ కుక్కర్‌లో మనం రైస్ వేయగానే చాలా టైం తీసుకుంటుంది రైస్ ఉడకడానికి. చలికాలంలో గూడా అంతే సేమ్. రైస్ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. మనం రైస్ కుక్కర్‌లో సరిపడా నీళ్లు వేసుకున్నాక, ఆ నీళ్లు తీసేసి ఇంకో గిన్నెలోకి మీరు నీళ్లు వేడి చేసుకోండి. వేడి చేసుకొని అంటే మనము బాగా మసలనివ్వాలండి. బాగా ఉడకాలి నీళ్ళు. ఉడికాక ఇదిగో చూడండి కొన్ని అందులో వాటర్ ఉండనిచ్చి ఆ కుక్కర్ ఆన్ చేసి పెట్టుకోండి. మనం ఈ నీళ్లు ఉడికించేలోపు ఆ కుక్కర్‌లో ఉన్న రైస్ కూడా నెమ్మదిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్ కూడా హీట్ అయిపోతుంది. ఆ వేడైన నీళ్ళు ఇదిగో చూడండి ఈ నీళ్ళు ఇదిగో ఇలాగా వేడి చేసుకొని బాగా మసలనివ్వండి. ఒక పొంగులాగా అంటారు కదండీ మీరు అలా పొంగు రావాలి. అలా పొంగినంక ఈ వాటర్‌ని అంటే ఎసరు, ఈ ఎసరుని మీరు రైస్ కుక్కర్‌లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్ తొందరగా మనం అనుకున్న టైం కంటే తొందరగా రైస్ ఉడికిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. మీకు రైస్ ఉడకడానికి కూడా చక్కగా పలుకు మంచిగా రైస్ కూడా మెత్తగా మల్లెపూలలాగా ఉడికిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. తప్పకుండా నా ఈ టిప్స్, ట్రిక్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ని
లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.